సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాయపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామునే రాత్రి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ప్రతిష్ఠ జరిపిన దేవుని విగ్రహం తప్ప ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు కాదని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని వారు తెలిపారు. పోలీసులు బందోబస్తు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేవకుండా చేశారని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో కుసులూరి పూర్ణచంద్రరావు, వేమూరి నరసింహారావు, తిపురిశెట్టి బసవయ్య, భవానీ, కోనుగటి నాగచారి, ఆదెమ్మ, పద్మ, పుష్ప, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చిలుకూరు మండలం రామాపురం గ్రామం, అంటే దీన్ని కటకమ్మగూడెం కూడా అంటారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఏకమై ఈ యొక్క గ్రామాన్ని పరిరక్షించాలని, దుష్టశక్తులని ఈ గ్రామంలోకి రానివ్వకుండా ఉండటం కోసమని అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించుకోవడం జరిగినది. ఇదంతా కూడా వారందరూ వారి సొంత డబ్బులతోటి చందాలు వేసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం. మరి ఈ యొక్క విగ్రహాన్ని దీనివల్ల హిందువులందరూ ఏకమవుతారని, రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి అన్యమతస్థులు కొంతమంది దీని మీద అక్రమంగా నిర్మించారని, లేదు పర్మిషన్ లేకుండా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినారు అని చెప్పి ఒక దరఖాస్తు ఇవ్వటం వలన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ గ్రామంలోనే తిష్ట వేసి ఇక్కడ ప్రశాంతంగా భజన చేసుకుంటున్నటువంటి మహిళా భక్తురాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? కేవలం హిందూ భక్తుల్ని లేక హిందూ విగ్రహాలు, హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెడితేనే ఈ యొక్క చట్టాలు ఇవన్నీ గుర్తొస్తాయి వ్యవస్థలకు అనేది అర్థం కాని ప్రశ్న. మరి ఆ విధంగానే కనుక చట్టాన్ని అమలు చేసేటోళ్ళు అయితే దీనికన్నా ముందలగా ఇదే రహదారుల మీద నిర్మించినటువంటి విగ్రహాలు ఉన్నాయి, వాటి జోలికి పోకుండా కేవలం భక్తి భావనతోటి ఈ యొక్క గ్రామాన్ని రక్షించుకుందాము దుష్టశక్తుల నుంచి అన్నటువంటి ఎంతో గొప్ప ఆలోచనతోటి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి దేవుడి విగ్రహాన్ని తొలగిస్తాం మేము అని చెప్పి వాళ్ళు సవాల్ చేసిన విధంగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడనే ఉండి భక్తులను ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఏకానామం అంటారు, భజన కంటిన్యూ చేసుకునేదాన్ని. అది మహిళా భక్తులందరూ ఇక్కడ కూర్చొని భజన చేస్తూ ఉంటే ఎర్ర టెండలో వాళ్ళకి ఇబ్బంది అయిద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిగతా హిందూ సోదరులు టెంటుని, వారికి నీడ ఏర్పాటు చేయడం, టెంటుని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకరించని పరిస్థితి. చివరికి ఆ హిందూ మహిళా భక్తులే పోలీసు వారిని ఎదిరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు నీడ లేకుండా చేస్తారా, మేము వేసుకుంటున్నామని చెప్పి టెంట్ వేసుకున్న పరిస్థితులు. మరి ఈ విధంగా భక్తి భావనతోటి ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి, సమాజాన్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలని అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఈ అధికారులకి. మేము ఈ పత్రిక ముఖంగా చెప్పేది ఏంటంటే, స్థానిక శాసనసభ్యురాలు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ యొక్క విగ్రహాన్ని ఏమాత్రం కూడా కదిలించకుండా ఉండేటట్లు